హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ICONBEATS. అయితే మీరు నా ఛానల్ లెక్క లోగో సెలెక్ట్ చేయాలా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది అంత హార్డ్ ఏం కాదు ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇది డిస్క్రిప్షన్లో PixlLab లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డిలీట్ చేయండి. అంటే మీకు ఫస్ట్ PixlLab ఇలా ఉంటుంది. తర్వాత మీరు ఏం చేసేస్తారంటే, మీరు దీన్ని ఫస్ట్ ట్రాన్స్పరెంట్ పెట్టుకోకండి, ఇలానే పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ పక్కన ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి షేప్స్ అని వస్తాయి. షేప్స్ వచ్చేస్తే మనకి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ సర్కిల్ అని ఉంటుంది, సర్కిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, సర్కిల్ వచ్చేసి క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చేసి మీరు ఏం చేస్తారంటే, దీన్ని పెద్దగా చేసుకోవాలంటే పెద్దగా, చిన్నగా అంటే చిన్నగా, అది మీ ఇష్టం. తర్వాత మీరు ఏం చేస్తారు, దీనికి కలర్ ఇచ్చేయండి. కలర్ ఇచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఇష్టం గ్రేడియంట్ అంటే గ్రేడియంట్. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ వైట్ అంటే నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక నిమిషం, మీరు ఫస్ట్ ఏం చేసేసారంటే, ఇక్కడ వైట్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని మీరైతే ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇక్కడ మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ కలర్ ఇలా పెట్టేసుకొని టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసి మీరు దీనికి ఏమి ఇస్తారు, షాడో ఇచ్చేయండి. షాడో కొద్దిగా ఎక్కువ ఇస్తారా, కొద్దిగా ఇస్తారా, తక్కువ ఇస్తారా, అది మీ ఇష్టం. నేనైతే రెడ్ 2021 ఇచ్చి మీరు మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చి మీరు ట్రాన్స్పరెంట్ పెట్టుకుంటే అయిపోద్ది. అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ టెక్స్ట్కి రండి. టెక్స్ట్కి వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు ఫాంట్ వేసాను, ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మొత్తానికి ఎరేజ్ చేయండి. ఇది చేసేసి నాకు ఇప్పుడు ఏం కాలే మీ ఇష్టం, స్మాల్ లెటర్స్ బిగ్ లెటర్స్ అది మీకు అంటే మీ దగ్గర ఉంటుంది. మీరు స్మాల్ లెటర్స్ పెట్టుకుంటారా, బిగ్ లెటర్స్ పెట్టుకుంటారా అనేది. ఇక్కడ వచ్చేసి అయితే నేను ఇప్పుడు నా ఫాంట్స్లోకి వెళ్ళి మై ఫాంట్ అంటే నేను ఫాంట్స్ అనేది ఇస్తాను, డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసేసి మీరు ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసుకోండి. అంటే ఇది చూడండి, ఇలా ఉంది కదా. అయితే మీరు ఫస్ట్ ఇక్కడ ఇమేజ్కి వచ్చేసి దీన్ని సెంటర్లో పెట్టుకొని, మళ్ళీ మీకు ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్లోకి వచ్చేసి దీన్ని సెంటర్లో పెట్టుకోండి. సెంటర్లో పెట్టుకుంటే మనకు సర్కిల్ సెంటర్లో వస్తుంటుంది, ఈజీగా మనకి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా మీరు కూడా ఇలా నేను ఇలా పెట్టుకున్నాను కదా, మీరు కూడా ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు లేదంటే నేను ఇప్పుడు మీ ఛానల్ ఉందనుకో, అన్నీ ఆల్ క్యాపిటల్ లెటర్స్ ICONBEATS అని ఉంది కదా, ఓకే ఇవ్వండి. ఓకే ఇచ్చేసి మీరు అంటే మీ ఇష్టం, మీరు ఇక్కడ పెట్టుకుంటారా పైన పెట్టుకుంటారా అది మీ ఇష్టం ఉంటుంది. ఇలా ICONBEATS అని పెట్టుకోండి, లేదంటే మీకు ఇలా నచ్చితే ఇలానే పెట్టుకోండి. అయితే ఇంకోటి ఇలా కూడా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మీకు ఇంకోటి ఏం చేస్తున్నాను అంటే, ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇంకా అయితే ఇంకోటి ఏంటంటే స్క్వేర్ షేప్లో ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. ఓకే, డిలీట్ చేసి ఇప్పుడు ట్రాన్స్పరెంట్ ఉంది కదా, సేమ్ యాసిస్ దీనికి ట్రాన్స్పరెంట్ కాకుండా బ్లూ కలర్ ఇచ్చి నేను దీన్ని పెద్దగా చేసేసి ఇక్కడ మీరు ఏం చేసేసారంటే సేవ్ యాస్ ఇమేజ్ కొట్టేస్తే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇలా మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా స్క్వేర్ షేప్లో కావాలంటే ఇలా చేసుకోండి, సర్కిల్లో కావాలంటే షేప్లోకి వెళ్ళి సర్కిల్ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.